అధ్యక్ష, సరే ప్రభుత్వాలకు అర్హత ఉందా లేదా నిర్ణయించాల్సింది ప్రజల అధ్యక్ష. ఇంతకుముందే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, మాట్లాడదలుచుకుంటే ఆ విషయం మీద మీరు మాట్లాడచ్చు, మేము మాట్లాడచ్చు, కానీ ఆ గాయాలు తవ్వుకోవాల్సిన అక్కడ లేదని నా భావన అధ్యక్ష. ఆ గాయాలన్నీ కూడా. రెండోది అధ్యక్ష మీరు సాక్ష్యం అధ్యక్ష. మా జీవన్ రెడ్డి గారు గౌరవ మంత్రిగా ఉన్నారు, సాక్ష్యం ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, అవన్నీ వద్దు. మేమేమంటున్నామంటే ఇవాళ మీరే చెప్పిండ్రు, ప్రభుత్వానికి ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సహకరించడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని మీరు చెప్పింది కాబట్టి ఇవాళ రేషన్ కార్డు విషయం కావచ్చు, బియ్యం సమస్య కావచ్చు, ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో దయచేసి చర్చ పెట్టుకుందాం. రాజకీయాలు ఉంటే మాట్లాడుకుందాం, కానీ చర్చకు సహకరించమని చెప్పి పదే పదే కోరినప్పటికీ కూడా అదే అంశాన్ని పదే పదే లేవనెత్తడంలో ఉన్నటువంటి అర్థమేందో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. రెండో అధ్యక్ష, అవసరమైతే స్పీకర్ గారితో మీరు కలవండి. కలిసిన తర్వాత దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కదా. మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అంశం కాదు కదా ఇది. ఇవాళ మీ సభ్యులు వేరే పార్టీలో చేయని విషయం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే కాకుండా నిర్ణయం తీసుకోవాల్సి స్పీకర్ గారు కాబట్టి వారిపై కలవండి తప్ప పదే పదే సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి దయచేసి కోరుతా ఉన్నా. ప్రభుత్వం మరొకసారి చెప్తున్నాం, ఏనాడు కూడా నా 10 సంవత్సరాల అనుభవంలో 2 రోజులు సభను పెంచమంటే పెంచిన సందర్భం ఎప్పుడు లేదు. ఏనాడు కూడా మాలాంటి వాళ్ళం లేచి సమస్యలు ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మంత్రులు కానీ స్పందించిన పాపన పోలేదు. కానీ ఇంత బ్రాడ్గా ప్రజాక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి పదే పదే ఈ సభను జరుపుకోవాలి. అవసరమైతే 22వ తారీఖు నుంచి ఎక్స్టెండ్ చేసుకోవాలని చెప్పేటువంటి భావన మేము వ్యక్తం చేస్తూ ఉంటే మీరు డిస్టర్బ్ చేయడంలో ఏ ప్రజా సమస్య మీద ఇవ్వాలి మీరు సభను అడ్డుకుంటా ఉన్నారు? ఏ ప్రజలు న్యాయం చేయాలని అడ్డుకున్నారు? మీకు ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఇంకా లేకుండా పదే పదే అడ్డుకున్నటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేసుకున్న అధ్యక్ష. ఇప్పటికైనా ఇవాళ ప్రభుత్వం అన్ని విధాల ప్రజా సమస్యల చర్చ జరగాలని, ఆ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది. దానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష.